హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. ఈరోజు ఏం స్పెషల్ అనుకుంటున్నారు కదా, కుక్కర్లో బిర్యానీ. ఎంత ఇష్టం అంటే నాకు ఎన్నిసార్లు పెట్టినా తినేస్తానన్నమాట. నార్మల్ బిర్యానీ కంటే నేను ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టము. వీక్లీ ఒక 2 సార్లన్నా ఇలా చేసుకొని తింటామన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ చూసేయండి. ముందైతే కుక్కర్ పెట్టేసుకోవాలా. కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు వేసేసుకోవాలి. అంటే పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అలాగే పచ్చిమిర్చి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే లేదు. ఇవన్నీ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగేసి పెట్టిన చికెన్ కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసేయాలన్నమాట. ఈ చికెన్ కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేసేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకోండి. బిర్యానీ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే తప్పకుండా వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా పెరుగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. చికెన్ మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ అలా కుక్ అవ్వనివ్వండి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న బియ్యంని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. బియ్యానికైతే 1 గ్లాస్ బియ్యానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత చివరిలో నిమ్మకాయ పిండేసుకోవాలి. తర్వాత వచ్చేసి కుక్కర్కి విజిల్ పెట్టేయాలి. నేనైతే 2 విజిల్స్ పెడతాను. మీ కుక్కర్లో ఎలా పెడతారో, కొంతమంది ఒకటే పెడతారు కదా, నా కుక్కర్కి అయితే 2 విజిల్స్ వస్తాయన్నమాట. 2 విజిల్స్ పెట్టాలి. తర్వాత వచ్చేసి విజిల్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసేస్తే అంతే, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.